హాయ్ అందరికీ. టేస్టీగా నోరూరించే కర్బూజా ఐస్ క్రీమ్ని ఈ విధంగా తయారు చేసుకోండి. భలే టేస్టీగా ఉంటుంది. బాగా పడిన కర్బూజాని ఒకటి తీసుకొని పైన ముచ్చుకొని ఈ విధంగా మందంగా కోసుకోండి. తర్వాత లోపలున్న గింజల్ని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. తర్వాత లోపలున్న గుజ్జునంతా కూడా స్పూన్తో నీట్గా గీరేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి, ఇలా చాక్తో నీట్గా ఎక్కడ కూడా గుజ్జు అనేది లేకుండా ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల పంచదార, ఒక పావు గ్లాసునన్ని చిక్కటి పాలని వేసుకోండి. పాలు వేసుకున్నాక ఎంత వీలే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ కర్బూజా జ్యూస్నంతా కూడా దీంట్లోకి మళ్ళీ వేసేసుకొని నట్స్ని కొన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి. తర్వాత ఇలా ఐస్ క్రీమ్ లాగా గట్టిగా తయారవుతుందండి. వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.